జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. సమయం లేదు, పురుసొత్ లేదు, బిజీ 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 బిజీ. ఈ ట్రెండ్ విపరీతంగా అయిపోతున్నది. ఎక్కడ చూసినా సమయం లేదు, టైం లేదు, పురుసొత్ లేదు. మేము చాలా బిజీ. సమయం లేదు అనేదానికి డిక్షనరీలో మనస్సు లేదు. నీకు మనస్సులో ఆ భావన లేదు మా గురించి, కాబట్టి మా దగ్గరికి రమ్మంటే సమయం లేదంటావు. సమయం లేదంటే మనస్సు లేదని అర్థము డిక్షనరీలో ఉంది. ఒక ఘటన, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఒక ఘటన జరిగింది మొన్న 3 ఆగస్టు ఇదే నెలలో. మీరంతా వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లో చూస్తే అది దొరుకుతుంది. శివచరణ దాస్ గుప్తా అనే ఒక పెద్ద వ్యాపారి, 3 ఆడపిల్లలు, విపరీతంగా వాళ్ళ మీద అభ్యాసంకి, చదువుకి, వాళ్ళ కొరకు అంత ఖర్చు పెట్టిండు. తల్లి చెప్పిందంట, ఇంత ఖర్చు పెట్టొద్దు పిల్లలకి, వృద్ధాప్యంకి మాకేమైనా కొద్దిగా ఉంచుకో. లేదు, పిల్లలు జోర్దార్, నా పిల్లలు ఏం కావాలో నాకు చేస్తారని 3 భవ్యంగా పెండ్లి చేసి ఇచ్చిండు. ఒక ఆమె నేపాల్లో ఉంటుంది, ఒక ఆమె బొంబాయిలో ఉంటుంది, ఒక ఆయన ఆజంగఢ్లో ఉంటుంది, ఒక ఆమె. 2 టీచర్స్, ఒక ఆమె హౌస్ వైఫ్. తండ్రికి లాస్ వచ్చింది వ్యాపారంలో, పూరా ఇల్లు హరాజ్ అయిపోయింది. ఫోన్ చేసాడు, అమ్మ రాండి ఒకసారి, నాకు ఇట్లా పరిస్థితి వచ్చింది, ఇక్కడంతా ఇల్లు కూడా నేను అద్దెకున్నా, నా ఇల్లు కూడా పోయింది, వ్యాపారంలో విపరీతంగా లాస్ వచ్చింది, ఎవరైనా ఒకరు మా ఇంట్లో ఒక చిన్న రూమ్ వేయండి అమ్మా, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మేము ఉంటాము. నాయన సాధ్యం కాదు, నా మొగుడు ఒప్పుకోడు, అది సాధ్యమే కాదు, మీరు అనాథాశ్రమంలో ఉండండి, వృద్ధాశ్రమంలో ఉండండి. ఫోన్లో చెప్పిన రాలేదు. వాళ్ళు పాణిపత్ దగ్గర వృద్ధాశ్రమంలో ఉంటున్నారు, హర్యానాలో. పాపం అక్కడ వృద్ధాశ్రమం, తల్లి ఆరోగ్యం బాగలేదు, అమ్మ ఒక్కసారి వచ్చి చూడండి. నాయన పురుసొత్ లేదు, నాయన బిజీ, చెప్పొద్దు, మళ్ళీ ఫోన్ చేయొద్దు. అమ్మ నాన్న ఆరోగ్యం చాలా పడిపోయింది, అయినా అక్కడ డాక్టర్కి చూపించిన, ఆయన మనకేం చెప్తావు, బిజీ ఉండం, మేము మాట్లాడొద్దు. అమ్మ చనిపోయింది మీ అమ్మ, రాండి. అమ్మ అక్కడ నాయన అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి, శవ సంస్కారం చెప్పి మేము వచ్చేం చేస్తాం, అయిపోయింది, చెప్పినావు కదా, ఫోన్ పెట్టి. ఈ బిడ్డలు, ఆడిబిడ్డల మాటలు. తల్లి దానం చేసేసాడు. మొన్న 3 ఆగస్టు ఆయన చనిపోయాడు, శివచరణ దాస్ గుప్తా. చనిపోయే కంటే 2 రోజుల మొదలు 3కి ఫోన్ చేశాడు. అమ్మ ఒక్కసారి చూడాలనిందమ్మా, నా కిడ్నీ ఫెయిల్ అయినవి, డయాలసిస్ చేసేదానికి పైసలు లేదు, ఇక్కడ పడి ఉన్నాను, ఒక్కసారి వచ్చిపోండి అమ్మా. నాయన పురుసొత్ లేదు, టైం లేదు, మళ్ళీ ఫోన్ చేయొద్దు, మేము ఆఫీస్లో ఉన్నాం, బిజీ ఉన్నాం, చెప్పినావు కదా, సరే మేము టైం ఉన్నప్పుడు వస్తాం. ఆడపిల్లల మాటలు. చనిపోయిండు. ఆయన ఫోన్ చేస్తాడు, వృద్ధాశ్రమం ఆయన, మీ నాయన చనిపోయిండు, రాండి, మాకు పురుసొత్ లేదు, టైం లేదు, నీవే చేసే, ఏం చేస్తావు చేసాయి. నేపాల్లో ఉన్న ఆమె 5,100 రూపాయలు, 5,100 పంపించింది, దానం చెయ్యి, ఆ వీడియో నాకు చూపి. ఎందుకంటే అనుమానం, 5,000 రూపాయలు పోతావే కదా, చేస్తాడో లేదు. ఆ దానం చేసి వీడియో అంటిస్తే, ఆ మాటలు వింటే మాకు కూడా కంట్లో నీళ్ళు వస్తుంది. ఆమె ఏం మాట్లాడుతుంది ఆ వీడియో కాల్లో, ఇంకా ఎంత సమయం కావాలి, తొందరగా చేయండి, 3 నిమిషాలు మాట్లాడింది, ఇంకా ఎంత సమయం కావాలి, నేను స్నానం చేయాలి, భోజనం చేయాలి, నాకు టైం లేదు. ఆయన చెప్పిండు, అమ్మ ఇప్పుడే అగ్గి అంటించినాము, అగ్గి కొద్దిగా ప్రజ్వలం కావాలి, కనీసం ఒక 15 నిమిషాలు ఉంటుందమ్మా, అగ్ని కాల్స్తుంది, పెట్టే ఫోన్. అమ్మ అస్తులు ఏం చేయాలి, మీరేమైనా చేయండి, ఎక్కడైనా దగ్గర నదిలు ఉంటే కలిపేసేయండి. తల్లులు మాట్లాడేది. ఇది బిడ్డలు, ఆడబిడ్డలు. సమాజం ఎటుపోతుంది, ఆశ్చర్యం. ఇది కేవలం ఆ శివచరణ దాస్ గుప్తా బొంబాయి అనేది కాదు, అందరిది కథ ఇది. కర్ణాటకలో ఒక ఆయన నారాయణప్ప అని ఒక ఆయన కండక్టర్ చనిపోయిండు, డెత్ నోట్ రాసిండు. ఒక ఆయన అమెరికాలో ఉంటాడు కొడుకు, ఒక ఆమె దుబాయ్లో బిడ్డ ఉంటుంది, రాలేదు, భార్య చనిపోయింది. ఆయన చనిపోయేటప్పుడు డెత్ నోట్ రాసి ఆ నోట్బుక్లో రాసిండు, నేను వైకుంఠ ధామ్కి తీసుకుని పోయేదానికి వెహికల్కి పేమెంట్ చేసేసాను, కట్టెలకి పేమెంట్ చేసేసాను, అక్కడ కాల్చేదానికి వాళ్ళకి లేబర్కి పేమెంట్ చేసేసాను, బ్రాహ్మణులకి కర్మకాండ చేసేదానికి పేమెంట్ చేసేసాను, అందరికీ పేమెంట్ చేసేసాను, ప్రతి ఒక్కరి పేమెంట్ చేసి లాస్ట్కి 2 కవర్లు 5,000 రూపాయల నోట్లు పెట్టిండి. దాంట్లో ఒక లెటర్ రాసిండు బిడ్డకి, కొడుకుకి ఫోటో వేసుకున్నాడు, ఇంట్లో తనదే మాల వేసుకున్నాడు. ఆ లెటర్లో రాసిండు, నాయన నీ దగ్గర మాట్లాడాలని ఎన్ని రోజులు ఉంది నాయన, ఫోన్లో కూడా నువ్వు మాట్లాడతలేవు, 500 రూపాయలు ఈ కవర్లో పెట్టాను, ఇది తీసుకొని ఆటోలో తీసుకుని నా సమాధి దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చొని ఆయన, కేవలంగా 10 నిమిషాలు నా పక్కన, సమాధి పక్కన కూర్చొని ఆయన, నా ఆత్మతృప్తి అవుతుంది. బిడ్డకి రాసిండు లెటర్, అమ్మ నిన్ను కూడా చూడాలని ఎన్ని రోజులు ఉంది, రాలేదు నువ్వు ఎప్పుడు కూడా, ఇక ఈ 500 రూపాయలు ఇచ్చిన ఒక ఫోటో మాల తీసుకుని నీ చేతి నుంచి నా ఫోటోకి మాల, ఆ మాల చెడిపోయి ఉంటుందమ్మా, అది తీసేసి కొత్త ఒక పూల మాల అయ్యమ్మా. బిడ్డకి లెటర్ రాసిండు, కొడుకుకి లెటర్ రాసిండు. ఎక్కడ పోతున్నది మానవీయత?
ఇది కేవలంగా వాళ్ళ సమస్య కాదు, వాళ్ళ బొంబాయిలో ఉన్న శివచరణ్ దాస్ గుప్తాది కాదు, ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర 90% అంటే కూడా తప్పు కాదేమో, అందరింట్లో ఇదే పరిస్థితి. తాము, తమ పిల్లలు, తమ భార్య, ఆ ఏసీ రూమ్స్, కార్లు, పైసలు, బంగారము, ఆర్డర్స్ తెచ్చేది, పిజ్జాలు, బర్గర్లు తినేది, ఒకరొకడు 90 కేజీలు 110 కేజీలు లావుగా వలిచేది, హాయిగా తిరిగేది. మనుష్యులే కాదు, రాక్షసులు. నా దానం నా ధర్మం, నా దయాన విద్య, నా పరోపకారం, ఇహ మృత్యులోకే మనుష్య రూపేణ మృగాశ్చరంతి. దానం లేదు, ధర్మం లేదు, పరోపకారం లేదు, మనుష్య రూపం మృగాలు అని చెప్తాడు సుభాషితుడు. మృగాలని ఎందుకు చెప్తాడు, పశువులని ఎందుకు చెప్తలేడంటే పశువులన్నీ ఉపయోగం. ఆవు పాలిస్తుంది, బర్రె పాలిస్తుంది, కుక్క ఇల్లు కాస్తుంది. ఈ దుర్మార్గులు పీక్కొని తింటారు. మనుష్య రూపేణ మృగ, ఇవన్నీ బజార్లో కనిపిస్తావు కాదు, మనుషులు కాదు, ఇవి మృగాలు అని ఆ సుభాషితుడు చెప్తాడు. మీ ఐశ్వర్యము, డబ్బు, మీ బంగారము, మీ బిల్డింగు అంతా స్మాష్ అయిపోతుంది ఒకరోజు. జ్ఞాపకం పెట్టుకోండి. అదే భగవత్పాదులు చెప్పిండ్రు, మా కురు ధన జన యవ్వన గర్వం కాలం హరతి నిమిషాత్ సర్వం. ఒక సెకండ్లో పోతుంది నాయన, జాగ్రత్త. భజ్ గోవిందం, భజ్ గోవిందం. శంకర భగవత్పాదులు చెప్పింది అదే, భజ్ గోవిందం. మనుషులుగా ఉండండి, మీ పిల్లలకి మంచిగా నేర్పండి. మీదైతే అయిపోయింది, మీరు దుర్మార్గాలోచన మీది పోదు, మీ రక్తంలో వచ్చేసింది. ఇప్పుడు పిల్లలకి మంచిగా నేర్పండి. పిల్లలు స్కూల్కి ఇడ్లీ పెడితే 4 ఇడ్లీ బదులు 5 ఇడ్లీ పెట్టండి. ఎవరికైనా ఒకటి, నాయన మీ ఫ్రెండ్కి ఒక ఇడ్లీ అండి, దానం చేసేది పిల్లలకి నేర్పించండి. ఆర్ఎస్ఎస్ కానీ, రవిశంకర్ గురూజీ కానీ అలాంటి సంస్కారం ఇచ్చే క్లాసెస్కి మీ పిల్లల్ని పంపించండి. మీ పిల్లల్ని ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా పెంచండి. బంధు బాంధవులు ఇంటికి తోలుకుని పోండి. హాస్పిటల్ ఎవరైనా పడితే తోలుకుని పోయి మీ ఒక సేవ్ యాపిల్ కొని మీ పిల్లగాని చేతి నుంచి వాళ్ళకి ఇప్పియండి. వాళ్ళ పక్కన 2 నిమిషాలు కూర్చొని పెట్టండి. మనుష్యులుగా మీ పిల్లల్ని తయారు చేయండి. మీరైతే అయిపోయింది, ఇప్పుడు మీ గతి ఇంకేం, మీ దగ్గర సుధారణ రాదు. బిజీ 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 బిజీ, అందరూ బిజీ. 80 కేజీ 90 కేజీ 110 కేజీ అయి తిని బర్గరు, పిజ్జాలు తినడము, ఏసీలో పండుకోవడము. మనుష్యులుగా కాదు, మీరు మనుషులను అననికి అర్హత లేదు. అలాంటి 90% సమాజం తయారైపోయిందంటే తప్పు కాదేమో. ఎందుకంటే ఇవి చూస్తుంటే నా సొంత అనుభవం నుంచి కూడా చెప్తున్నా, ఇది కేవలం శివచరణ్ దాస్ గుప్తాది కాదు, అందరూ సమాజంలో వచ్చింది. ఈ మాదిరిగా కాకూడదు, మేము మనుషులుగా కావాలి. మా పిల్లల్ని మంచిగా చేయండి. మీదైతే పెరడ్ అయిపోయింది, మీరు చచ్చిపోతారు. పిల్లలకి మంచిగా ఒక నేర్పండి. ముందర ఒక మంచి సమాజం చూద్దాం. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.